సో అలాగే మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా! సో దాని గురించి ఏమనుకుంటున్నారు? సో మెగాస్టార్ చిరంజీవి గారు శివశంకర వరప్రసాద్గా ఉండేవారు. చిరంజీవిగా ఆ పేరు మారిన తర్వాత ఇప్పటి వరకు నాకైతే ఒకటి ఉండేది, చిరంజీవి గారిని కలవాలి, అతనితో ఒక ఫోటో దిగాలి అని చెప్పేసి. బట్ సార్కి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన తర్వాత ఏదైతే ఆ పద్మ విభూషణ్ వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ప్రతిరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ ఫోటో చూసుకొని మీకు ఆ ఫోటో కూడా చూపిస్తాను. సో నేను సార్ని కలవడం జరిగింది. ప్రతి ఒక్కరు అందరూ సార్కి బొకే ఇచ్చారు. బట్ నేను మాత్రం సార్ నాకు ఇచ్చిన ఒక గ్రేట్ థింగ్గా భావించాలి. నేను సార్కి ఒక చిన్న షాల్వా కప్పి నేను సార్కి సన్మానం చేశాను. ఐ ఫీల్ సో వెరీ హ్యాపీ. సో అత్యంత విలువైన అత్యంత ఉన్నతమైన పురస్కారాలలో రెండవ పురస్కారం పద్మ విభూషణ్. సో అది మెగాస్టార్ చిరంజీవి గారికి రావడం మనందరికీ ఎంతో గర్వించదగిన విషయం. సో కంగ్రాచులేషన్స్ చిరంజీవి సార్. అలాగే ఈ 2 ఇయర్స్‌లో చూసుకుంటే సో మనకొచ్చేసి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. మెగాస్టార్‌కి పద్మవిభూషణ్, అలాగే రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అవార్డు వచ్చింది. సో వైష్ణవ్ తేజ్‌కి కూడా ఒక అవార్డు వచ్చింది కదా! సో అంతా మెగా అవార్డు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? సో మెగా అవార్డ్ అని అంటే ఆ పేరులోనే ఉంది కదండి, ఒక రాజసం అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. సో మెగా ఫ్యామిలీకి అది ఆల్రెడీ రాసిపెట్టి ఉంది. ఎందుకనంటే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళ గురించి మనం చెప్పేంత స్టేజ్ కాదు. బట్ వాళ్ళ ఫ్యాన్గా మెగాస్టార్ గారిని చిరంజీవి గారు అనడం కంటే అన్నయ్య అని పిలవడంలో చాలా గొప్పతనం ఉంటుంది. సో ఆ ఫ్యామిలీకి ఇలాంటి అవార్డ్స్ ఇంకా 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 వస్తూనే ఉంటాయండి. అంటే మీకు చిరంజీవి గారు ఎందుకంటే అంత లైక్ అండి? నాకంటే కూడా మా నాన్నగారికి చాలా ఇష్టం అండి. సో నేను సార్ని కలిసిన ఫస్ట్ టైం చెప్పిన మాట ఏంటి అంటే, మా నాన్నగారికి మీరంటే చాలా ఇష్టం. ఈవెన్ మా నాన్నగారు చిరంజీవి గారి సినిమా కోసం 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వెళ్ళి సినిమా చూసి మళ్ళీ 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఇంటికి వచ్చేవాళ్ళు. అంటే 80 కిలోమీటర్లు ఆయన సైకిల్ తొక్కుతూ వెళ్ళి చిరంజీవి గారి సినిమా చూసి ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. సో నాన్నగారికి ఎంత ఇష్టమో నాకు అంతే ఇష్టం. అంటే కొంతమంది అందరికి మెగా ఫ్యామిలీ అవార్డ్స్ వస్తున్నాయి. సో వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసి అవార్డులు తెచ్చుకుంటున్నారు అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారండి వాళ్ళు? ఇన్‌ఫ్లుయెన్స్ యూజ్ చేసి తెచ్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎందుకండి, ఇంతకు ముందు కూడా తెచ్చుకునే వాళ్ళు కదా. వాళ్ళకి అసలు అలాంటి అవసరమే లేదు. సో దయచేసి ఎవరు కూడా ఇలాగా చెప్పకూడదు.